23rd బర్త్డే ఎలా చేసుకున్నానో మీరు కూడా చూసేయండి ఫుల్ వీడియో. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ హ్యాష్‌ట్యాగ్. సో ఏంటా 23rd బర్త్డే వ్లాగ్ అని చెప్పేసి పార్సల్ ఓపెన్ చేస్తున్నారు అనుకుంటున్నారా? సో ఇది నేను ఇంటికి వచ్చేసరికి నా బర్త్డే ముందు రోజు అనమాట ఈ వీడియో తీసింది. సో ఇంటికి వచ్చేసరికి పార్సల్ ఉంది. అక్క ఫోన్ చేసింది, నేను నీకోసం ఒకటి పెట్టాను అని చెప్పేసి. సో నేనైతే షాక్ అయిపోయాను, ఎందుకంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు డ్రెస్ నాకు గిఫ్ట్ ఇస్తుంది అని చెప్పేసి. సో అది ఏమి ఇచ్చినా కూడా నాకు చాలా ఎక్కువగానే ఫీల్ అవుతాను అనమాట. సో నాకైతే డ్రెస్ బాగా నచ్చింది. నెక్స్ట్ అయితే కోన్ నాకు ఇయర్లీ వన్సే పెట్టుకుంటాను, అది నా బర్త్డేకి. సో పెట్టే వాళ్ళు ఎవ్వరు లేరు, ఇంకా అందుకని ఏం చేశా అంటే ఆన్లైన్లో ఇట్లా పిలిచానమాట ఒక పేజ్ ద్వారా. సో ఇంత చిన్న సింపుల్ డిజైన్కి 4 సైడ్స్కి 400 తీసుకున్నారు. చాలా ఎక్కువ అనిపించింది, బట్ ఎవరు లేరు కదా, ఇంకా తప్పక పిలవాల్సి వచ్చింది. సో ఈ బిజినెస్ ఏదో బాగుంది అనిపించింది అనమాట. చాలా స్పీడ్గా పెట్టేసి 10 మినిట్స్లో వెళ్ళిపోయారు, మన ఇంటికే వచ్చి పెట్టారనమాట. ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే అడగండి కమెంట్ సెక్షన్లో, నేను వాళ్ళ పేజ్ లింక్ అయితే ఇస్తాను. అండ్ నెక్స్ట్ నైట్ ఒక కేక్ కట్ చేశాను. ఆ తర్వాత ఇప్పుడు ఇంకో కేక్ కట్ చేస్తున్నాను. సో ఎవరికైనా అవుట్ఫిట్ డీటెయిల్స్ కావాలంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను ఎక్కడ తీసుకున్నాను అండ్ ఎంత ప్రైస్కి తీసుకున్నా అని చెప్పేసి నేను రిప్లై ఇస్తాను. సో నేను కట్ చేసి మా మమ్మీ వీడియో తీస్తున్నారు, సో మా మమ్మీకి పెడుతున్నా. ఇదైతే మీకోసం అనమాట. నెక్స్ట్ నేను పుట్టింది వెంకటేశ్వర స్వామి పుట్టినరోజే నేను పుట్టాను అనమాట. సో అందుకని గుడికి అయితే వెళ్ళిపోతున్నాను, వెంకటేశ్వర స్వామి గుడికి. సో ఇక్కడ టీటీడీ ఉంటుంది కదా, సో ఆ గుడికి అయితే వెళ్తున్నాను. బట్ ఇక్కడ వీడియోస్ తీయడానికి ఉండదు కదా, అండ్ తీయకూడదు కూడా టెంపుల్లో. సో అందుకని నేనేమీ రికార్డ్ చేయలేదు. నాకైతే మధ్యాహ్నం నుంచి నేను ఎంబీఏ రాస్తున్నాను ఎగ్జామ్స్. సో మధ్యాహ్నం నుంచి నా బ్యాడ్ లక్, నిజంగా ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి మధ్యాహ్నం నుంచి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళా. 3 hours వేస్ట్ అయిపోయిందని చాలా ఫీల్ అయ్యా. అండ్ ఈవినింగ్ అయితే ఈ పార్టీ అనమాట. సో ఇంత డెకరేషన్ నా లైఫ్లో నాకు ఎవ్వరు చేయలేదు. నేను చూసి షాక్ అయిపోయాను అసలు. నాకు చాలా అంటే చాలా నచ్చింది, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్లో వేరే వాళ్ళు చేస్తుంటే అవి చూసి చాలా బాధపడేదాన్ని, నా బర్త్డే ఎప్పుడు ఇట్లా జరగలేదని చెప్పేసి. బట్ ఈసారి ఆ కోరిక కూడా తీరిపోయింది. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇన్ అవర్స్కి ఇంత అని చెప్పేసి ఉంటుందన్నమాట ఇలాంటి డెకరేషన్స్. సో నాకు చాలా నచ్చింది. ఇదైతే విజయవాడలోనే జరిగిందనమాట. సో ఈరోజైతే నేను విజయవాడలోనే ఉన్నాను, హైదరాబాద్లో లేను. అండ్ నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇంత బాగా జరిగినాయి ఈ ఇయర్. ఈ అవుట్ఫిట్ వచ్చేసి చెప్పా కదా, మా అక్క ఇచ్చింది. సో టోటల్ 3 అవుట్ఫిట్స్ మార్చాను ఈరోజు, మమ్మీ అండ్ మా అక్క ఇచ్చినవి. సో ఇలా అయిపోయిందనమాట నా బర్త్డే. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. So don't forget to subscribe.